హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. బేసిక్గా మనం స్కిన్ అనేది ఎంత బ్యూటిఫుల్గా ఉండాలని అనుకుంటాం కదా, కానీ ఎక్కడ ఉంటుందండి. నిజంగా సెలబ్రిటీస్ దగ్గర నుంచి అండ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వరకు ప్రతి ఒక్కరికి కూడా బయటికి వెళ్ళేటప్పుడు స్కిన్ పొల్యూషన్లో ఖచ్చితంగా స్కిన్ అనేది చాలా డ్యామేజ్ అవుతూనే ఉంటుంది. లైట్స్ దగ్గర షూట్స్ చేసే వాళ్ళకి, ఆర్టిస్టులకి అయితే చాలా వరకు స్కిన్ డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. బట్ చాలా వరకు ఏంటంటే పిగ్మెంటేషన్ కానివ్వచ్చు, డల్ స్కిన్ కానివ్వచ్చు, లేకపోతే యాంటీ ఇది కానివ్వచ్చు, ఇలాంటివి చాలా స్కిన్కి సంబంధించి చాలా చాలా ప్రాబ్లమ్స్ మనం చూస్తూనే ఉన్నాం. బట్ ఇక్కడ లేయర్స్లో నేనైతే చాలా వీడియోస్ చూసిన తర్వాత నాకు అనిపించింది అనమాట. మా కజిన్ని నేను లేయర్స్కి రిఫర్ చేశాను. రిఫర్ చేసేటప్పుడు తనకి ఏంటంటే ఫస్ట్ సిట్టింగ్లో కానీ సెకండ్ సిట్టింగ్లో కానీ చాలా 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 చేంజెస్ వచ్చేసాయి. జస్ట్ ఓన్లీ 2 సిట్టింగ్స్లోనే. అరే, థర్డ్ సిట్టింగ్ ఇప్పుడే ఇంత బ్యూటిఫుల్గా ఉంది, మళ్ళీ ఇంకా థర్డ్ సిట్టింగ్ ఎందుకబ్బా అని నాకు ఒక డౌట్ అనిపించింది. బట్ నేనైతే మరి మా కజిన్ని లేయర్స్కి థర్డ్ సిట్టింగ్కి తీసుకొచ్చేసాను. బట్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఈ థర్డ్ సిట్టింగ్ మాత్రం మీకు ఖచ్చితంగా నేను లైవ్లో అయితే దాన్ని చూపించేస్తా. బట్ స్కిన్ కానివ్వచ్చు ఎంత హెల్దీగా రెడీ అయింది. అండ్ అట్లీస్ట్ ఈవెన్ దో అంటే పిగ్మెంటేషన్ కానివ్వచ్చు, డార్క్ సర్కిల్స్ కానివ్వచ్చు, అండ్ అలానే మచ్చలు కానీ ఏమీ లేకుండా చాలా ప్లెయిన్ అండ్ నీట్ అండ్ క్లీన్గా స్కిన్ అయితే రెడీ అయిపోయింది. సో ముఖ్యంగా నాలాంటి వాళ్ళకి కానివ్వచ్చు, పొల్యూషన్లో ఎక్కువగా ట్రావెల్ చేసే వాళ్ళకి స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా నేనైతే లేయర్స్ని సజెస్ట్ చేస్తానబ్బా. బట్ ఎవరు అనుకుంటున్నారు కదా, హాయ్ ఇగోండి నేనైతే తీసుకొచ్చేసాను అని చెప్పాను కదా. అంటే లాస్ట్ 2 సిట్టింగ్స్కి బిఫోర్కి అండ్ ఫస్ట్ సెకండ్ సిట్టింగ్కి ఎంత వేరియేషన్ ఉంది, ఇప్పుడు థర్డ్ సిట్టింగ్లో ఇంకెంత డిఫరెన్స్ వస్తుందో మీకు నేనైతే లైవ్లో చూపించేస్తాను ఈరోజు. ట్రీట్మెంట్ కూడా అండ్ మనం డాక్టర్ గారితో కూడా డైరెక్ట్గా మాట్లాడదాం. అసలు మ్యామ్ చేతిలో ఏం మ్యాజిక్ ఉంది అనేది నాకైతే తెలియట్లేదబ్బా. సో మరి నాతో పాటు ఫాలో అయిపోతే ట్రీట్మెంట్ ఎలా చేస్తున్నారు, మన స్కిన్ ఎంత బ్యూటిఫుల్గా, మన ఫేస్ ఎంత క్యూట్గా రెడీ చేసుకోవచ్చు అనేది మీకు లైవ్లో చూపించేస్తాం. సో మ్యామ్ ఫైనల్లీ అయితే ఇక్కడికైతే వచ్చేసాం కాబట్టి, అంటే 2 సిట్టింగ్స్ ఏం చేశారు? సో తను ఫస్ట్ వచ్చినప్పుడు తన కంప్లైంట్స్ వచ్చేసి పెరియోరల్ పిగ్మెంటేషన్ ఉంది, ఓకే, అండ్ డార్క్ సర్కిల్స్ ఉన్నాయి, అండ్ ఫైన్ లైన్స్ ఫోరెడ్ మీద, అండ్ ఓపెన్ పోర్స్ ఇవన్నీ ఉన్నాయి అని చెప్పేసి మనకి కంప్లైంట్ అనమాట. సో ఫస్ట్ బేసిక్గా ఏం చేస్తామంటే ఎప్పుడైనా మైల్డ్ పీల్స్తోని స్టార్ట్ చేస్తాం ట్రీట్మెంట్. తన స్కిన్ ఎలా రెస్పాండ్ అవుతుందో చూసి తర్వాత మిగతా ట్రీట్మెంట్స్ అన్ని మనం ఒక ఆర్డర్గా ఇస్తామన్నమాట. సో ఫస్ట్ సెషన్ పీల్ అయింది, సెకండ్ సెషన్ క్యూ స్విచ్ లేజర్ అయింది కొంచెం ఈవెంట్ టోన్ కోసము, అండ్ ఇప్పుడు థర్డ్ వచ్చేసి దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ స్టెప్ ఇన్ హర్ హోల్ ట్రీట్మెంట్ ప్లాన్ అనమాట. ఏంటంటే CO2 ఫ్రాక్షనల్ లేజర్. సో ఈ CO2 ఫ్రాక్షనల్ లేజర్ ఏంటంటే మనకి డల్ స్కిన్ అడ్రస్ చేస్తుంది. ఆల్సో ఈ పోర్స్ ఏవైతే ఉన్నాయో ఈ పోర్స్ అండ్ పిగ్మెంటేషన్, దెన్ ఫైన్ లైన్స్ ఇవన్నీ, అండ్ యాంటీ ఏజింగ్. తను నియర్లీ 40 yearsకి దగ్గరలో ఉన్నారు. సో ఇంక మంచి ట్రీట్మెంట్ అనమాట. స్కిన్ టైటనింగ్ అనేది కూడా జరుగుతుంది మనకి ఫ్రాక్షనల్ లేజర్ ద్వారా. సో ఇవన్నిటిని కూడా మనం అడ్రస్ చేయడానికి ఈరోజు ట్రీట్మెంట్ చేస్తున్నాము. సో బిఫోర్ డూయింగ్ ద ట్రీట్మెంట్ మనం స్కిన్ అనేది కొంచెం నంబింగ్ అప్లై చేస్తాము. నంబింగ్ అంటే షార్ట్స్ ఇచ్చేటప్పుడు కొంచెం పెయిన్ ఉండకుండా ఉండడానికి టాపికల్ అనస్థిషియా అంటే క్రీమ్ లాంటి ఒక అనస్థిషియాని అప్లై చేసేసి హాఫ్ అన్ అవర్ తర్వాత ప్రొసీజర్ అనేది స్టార్ట్ చేస్తాం. సో మెయిన్ ఏంటి అంటే డార్క్ సర్కిల్స్ అండ్ ఓపెన్ పోర్స్ అండ్ పిగ్మెంటేషన్, ఫైన్ లైన్స్ అండ్ స్కిన్ టైటనింగ్, డల్ స్కిన్ టోన్ ఏదైతే ఇప్పుడు ఆఫ్టర్ ఈ ట్రీట్మెంట్ తర్వాత ఎలా ఉంటుంది, అదంతా పోతుందా? చాలా డిఫరెన్స్ వస్తుంది మీకు ఈ ట్రీట్మెంట్ తర్వాత. మీరు ఒక 1 month తర్వాత ఈ పేషెంట్ని చూస్తే, అంటే ట్రీట్మెంట్ అయ్యాక 1 week డౌన్ టైం ఉంటుంది, అంటే ఫేస్ అంతా కొంచెం రఫ్గా అలా అనిపిస్తుంది. సో ఒక 10 days తర్వాత చూస్తే చాలా స్కిన్ టైటనింగ్ అండ్ మంచి బ్రైటనింగ్ లుక్ అండ్ డల్నెస్ అనేది పోయి మంచి ఫ్రెష్ లుక్ అనేది వస్తుంది అనమాట. ఓకే, అంటే ఎన్ని డేస్ వరకు ఉంటుంది? తను రెగ్యులర్గా ఒక 2-3 times చేయించుకున్నారనుకోండి పర్మనెంట్గా మంచి రిజల్ట్స్ ఉంటుంది. అండ్ ఎప్పుడో ఒకసారి తనకు వీలైనప్పుడు వచ్చి మెయింటెనెన్స్ లాగా మెడిఫేషియల్స్ అవి ఇవి చేయించుకుంటే స్కిన్ చాలా బాగుంటుంది. సూపర్. ఎస్, మరి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేస్తారు మ్యామ్. ఇప్పుడు ఆల్రెడీ అది ఎనస్థీషియా క్రీమ్ అప్లై చేశారు కదా, దాని తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ అది? అవును, నెక్స్ట్ ఇప్పుడు మనం ఏంటంటే మొత్తం ఫేస్ అంతా మళ్ళీ అనస్థీషియా అంతా రిమూవ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి హైజీన్గా క్లీన్ చేసేసుకొని ఫేస్ అంతా మనం ఇప్పుడు ఫ్రాక్షనల్ లేజర్ షార్ట్స్ అనేవి డెలివర్ చేస్తాము ఈక్వల్గా. సో ఈ ఫ్రాక్షనల్ లేజర్ కూడా ఏం చేస్తుంది అంటే, ఇక్కడ మీరు పోర్ సైజ్ చూసారు కదా, ఈ పోర్స్, ఫైన్ లైన్స్ అండ్ పిగ్మెంటరీ మార్క్స్ హియర్ అండ్ దేర్ ఇవన్నిటిని కూడా అడ్రస్ చేస్తుంది అనమాట ఈ లేజర్ అనేది. సో ఏం చేస్తుంది అంటే ఇది స్కిన్ డీపర్ టిష్యూస్, డీపర్ లేయర్స్ ఆఫ్ ద స్కిన్ హీట్ చేస్తుంది అనమాట లేయర్స్. సో మన కొల్లాజిన్ అనేది ఉంటుంది కదా స్కిన్ కింద, నియో కొల్లాజినెసిస్ అనేది జరుగుతుంది అనమాట. అంటే న్యూ కొల్లాజిన్ అనేది ఫామ్ అవుతుంది ట్రీట్మెంట్ ద్వారా. ఓకే. సో మ్యామ్ ఇప్పుడు ఇలా అవుతుంది కదా,
సో దీనివల్ల స్కిన్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ అవ్వడం కానీ ఏమి ఉండదా? ఎలాంటి ప్రాబ్లమ్స్ ఓ ఉండవు. మై గాడ్, అప్పుడే ఇంత డిఫరెన్సా? కొంచెం ఎరితిమా లాగా ఫామ్ అవుతుంది, రెడ్నెస్ అనేది ఉంటుంది. ఒక 1 వీక్ నేను చెప్పాను కదా డౌన్ టైం ఉంటుంది అనేది. సో ఈ 1 వీక్ అంతా కొంచెము బ్లాక్ డాట్స్ వచ్చేసి రఫ్ గా అనిపిస్తుంది స్కిన్. తర్వాత అసలు చాలా స్మూత్ అయిపోతుంది స్కిన్. సో ఈ ట్రీట్మెంట్ ఇంకా ఎవరెవరు చేసుకోవచ్చునా? ఓన్లీ యాంటీ ఏజింగ్ పర్పసే కాకుండా యాక్నీ పోర్స్, యాక్నీ మార్క్స్, దెన్ యాక్నీ స్కార్స్ ఉంటాయి కదా, అంటే రంధ్రాలు పడతాయి యాక్నీ తర్వాత, వాటికి, అండ్ స్ట్రెచ్ మార్క్స్, పోస్ట్ ప్రెగ్నెన్సీ స్ట్రెచ్ మార్క్స్, లేదా వెయిట్ లాస్ గెయిన్ అయ్యాక స్ట్రెచ్ మార్క్స్ జరుగుతాయి కదా, ఏ బాడీలో ఎక్కడ ఏ ఏరియాలో అయినా కానీ అక్కడ ట్రీట్ చేయొచ్చు. దెన్ డల్ స్కిన్ ఉండే వాళ్ళకి ఫోటో ఏజింగ్, యాంటీ ఏజింగ్ పర్పస్కి కూడా మనం ఇది ట్రీట్ చేసుకోవచ్చు. ఫైన్ లైన్స్, wrinkles, as I told you, this patient is come for that only. అండ్ స్కిన్ టైటనింగ్, మంచి రీసర్ఫేసింగ్ అనేది జరుగుతుంది స్కిన్ మీద. అంటే బేసిక్గా చాలా మందికి ఏంటంటే సెలబ్రిటీస్ మాత్రమే చేసుకోవడం చూస్తూ ఉంటారు. బట్ ఏ పర్సన్ అయినా కూడా మనం ఇంత బ్యూటీగా రెడీ అవ్వాలి అనుకుంటే ఈ ట్రీట్మెంట్స్ అని ఏ పీపుల్ ఎవరైనా సరే చేసుకోవచ్చు, ఎవరైనా మెయిల్ ఆర్ ఫీమేల్. మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా చేయించుకోవచ్చు. ఓకే, ఏజ్ తో సంబంధం లేదు. ఏజ్ తో సంబంధం లేదు. అండ్ మంచి కలర్ ఇంప్రూవ్మెంట్ కూడా జరుగుతుంది ఈ ట్రీట్మెంట్ వల్ల. ఓకే, అండ్ అడ్వాంటేజెస్ ఏంటివా? అడ్వాంటేజెస్, యాజ్ ఐ టోల్డ్ యూ, నేను చెప్పిన కన్సర్న్ అన్నిటిని కరెక్ట్ చేస్తుంది కాబట్టి మంచి డల్ ఫ్రెష్ లుక్ వస్తుంది. కలర్ ఇంప్రూవ్మెంట్, యంగర్ అండ్ గ్లో, స్కిన్ అనేది గ్లో అవుతుంది, స్కిన్ టైటనింగ్ అవుతుంది. యాంటీ వ్రింకిల్స్, అంటే వ్రింకిల్స్ తగ్గుతాయి రెగ్యులర్ గా చేయించుకోవడం వల్ల. ఈ బోటాక్స్, ఫిల్లర్ చేయించుకోవడం భయము, ఇంజెక్టబుల్ ట్రీట్మెంట్స్ కదా అనుకున్న వాళ్ళందరూ కూడా కంప్లీట్లీ నాన్ సర్జికల్. కంప్లీట్లీ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్. ఇది ఎన్ని సిట్టింగ్స్ చేసుకోవచ్చు అంటారు? మినిమం 3 సెషన్స్ చేయించుకుంటే సరిపోతుందండి. మంచి ఫేస్ స్కిన్ ఉన్న వాళ్ళు అప్పుడప్పుడు కావాలి మెయింటెనెన్స్ పర్పస్ 6 మంత్స్ ఒకసారి చేయించుకోవడం కానీ మంచి గ్లో ఉంటుంది. ఓకే, లేదా నేను చెప్పిన కన్సర్న్ కి ట్రీట్ చేసుకోవాలనుకుంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ యాక్నీ స్కార్స్ ఉన్నాయి అనుకోండి, యాక్నీ స్కార్స్ ని ట్రీట్ చేసుకోవాలనుకునే వాళ్ళు మాత్రము మినిమం 6 సెషన్స్ చేయించుకుంటే స్కార్స్ అనేవి సైజ్ చాలా వరకు బెటర్ గా తగ్గిపోతాయి. మ్యామ్ అసలు ఈ మిషన్ కాస్ట్ ఎంత ఉంటుంది? అంటే ఈ మిషన్ ఎక్కడ నుండి తీసుకొచ్చారు? మిషన్ కాస్ట్ వచ్చేసి మినిమం ఒక 15 to 20 lakhs ఉంటుంది. ఓ మై గాడ్, కంప్లీట్. ఇది మేడ్ ఇన్ ఇండియా ఆర్? నో ఇట్స్ నాట్ మేడ్ ఇన్ ఇండియా. ఇది కూడా USFDA అప్రూవ్డ్ లేజర్స్. నాట్ ఓన్లీ ఫేస్ వ్రింకిల్స్, ఇప్పుడు హ్యాండ్స్ మీద కూడా వ్రింకిల్స్ పడతా ఉంటాయి. చాలా ఏజింగ్ వచ్చినప్పుడు మనకి చేతుల మీద ఎక్కువ ముడతలు కనిపిస్తాయి కదా, అక్కడ కూడా మనం ట్రీట్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ ట్రీట్మెంట్ ఆప్షన్ వాళ్ళకు కూడా. అలానే మా కజిన్ లోపలైతే ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. బేసిక్గా నాకేంటంటే హార్మోన్స్ ఇన్బ్యాలెన్సింగ్ వల్ల ఏంటంటే అప్పర్ లిప్ కానీ చిన్ కానీ అన్వాంటెడ్ హెయిర్ అనేది స్టార్ట్ అయింది. సో ఎవ్రీ 1 వీక్కి లేకపోతే థ్రెడ్డింగ్ చేయించుకుని ఎవ్రీ వీకెండ్కే నాకు అన్వాంటెడ్ హెయిర్ వచ్చేస్తుంది. నాకు దీనికి పర్మనెంట్ సొల్యూషన్ కావాలి ప్లీజ్. అబ్సల్యూట్లీ రైట్ ప్లేస్కి వచ్చారు మీరు. సో మన దగ్గర ఆల్మా మెషిన్స్ అని యూజ్ చేస్తాం అనమాట ఈ లేజర్ హెయిర్ రిడక్షన్కి. సో మీరు జనరల్లీ ఏ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లేని వాళ్ళకి 6 సెషన్స్లో కంప్లీట్ పర్మనెంట్ సొల్యూషన్ అనేది అయిపోతుంది. బట్ మీకు సిన్స్ యూ సెడ్ యూ హ్యావ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్, మీకు అప్ టు 8 సెషన్స్ అవుతాయి. ఓకే, సో అంటే బేసిక్గా నేను విన్నది ఏంటంటే మంజుష పర్మనెంట్ హెయిర్ రిడక్షన్ అనేది ఇంపాసిబుల్, ఇది ఉండదు అని చాలా మంది అంటూ ఉంటారు. అంటే కంప్లీట్ గా మనకి హెయిర్ రిడక్షన్ అనేది పోతుంది అంటారు? ఖచ్చితంగా కంప్లీట్లీ పోతుంది. ఓకే, ఏదైనా మిషన్ లో క్వాలిటీ ఉండాలంటే ఆఫ్ కోర్స్ మెషిన్ చూసే వెళ్ళాలి మనము, ఎందుకంటే మెషిన్స్ అనేది చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశాకనే మనకి ఇలాంటివన్నీ డెలివర్ చేస్తారు కాబట్టి చాలా ట్రయల్స్ చేస్తారు, స్టడీస్ చేస్తారు, దాని తర్వాతే మనకి మెషిన్స్ అనేవి USFDA అప్రూవ్డ్ గా వచ్చిన మెషిన్ అనమాట మన దగ్గర ఉండే మెషిన్. ఓకే ఓకే, యా, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు అప్రూవ్ చేసిన మెషిన్స్ అవి చూస్ చేసుకుంటే ఏంటంటే మనకి ఖచ్చితంగా రిజల్ట్స్ అనేవి బాగా అనిపిస్తాయి అన్నమాట. సూపర్. అంటే చాలా మందికి డౌట్ ఏంటి అంటే ఎక్కువగా మనకి ఫీమేల్లో ఎక్కువగా ఉంటుంది అన్వాంటెడ్ హెయిర్ అనేది. థైరాయిడ్ ఉన్న, PCOS ప్రాబ్లమ్స్ ఉన్న, గైనికల్ ప్రాబ్లమ్స్ ఉన్న, ఏజ్తో సంబంధం లేకుండా కూడా. ఓ, సో అది ఏంటంటే ఎక్కువగా ఇప్పుడు కిడ్స్ ఒక 10 years ఏజ్ 12 years ఆఫ్టర్ మెచ్యూర్ అయిన తర్వాత నుంచి కూడా అన్వాంటెడ్ హెయిర్ స్టార్ట్ అయిపోతుంది పిల్లల దగ్గర నుంచి. అవును, మేబీ ఐ థింక్ ఇప్పుడు తీసుకున్న ఫుడ్ నుంచి కూడా మేబీ అలా ఉంటుందేమో తెలియదు కానీ, సో అంత ఎక్కువగా చాలా సఫర్ అవుతున్నారు.
నిజంగానే కదా, ఎవ్రీ వీక్ అంటే మనం బ్యూటీషియన్ పార్లర్కి వెళ్ళి థ్రెడ్డింగ్ చేయించుకోవాలి, మళ్ళీ అక్కడ రఫ్ అయిపోతుంది, స్కిన్ కూడా పాడైపోతుంటుంది కరెక్ట్ కదా. అన్ని మీరే చెప్తున్నారు, వెరీ గుడ్ అసలు. అంటే ఇది మేము పర్సనల్ గా ఫేస్ చేసాం కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ అర్థమైపోతుంది. నైస్ నైస్. ఇప్పుడు మీరు ఒకటండి, మన దగ్గర కాస్ట్ ఎఫెక్టివ్ కూడా ఉంటుంది మెషిన్ ఒకటే కాదు, ఎందుకంటే ప్రైజింగ్ కూడా మీరు బయట చూస్తే ఇదే మెషిన్ కి ఎలా చేస్తున్నాము, మనం ఎంత ఛార్జ్ చేస్తున్నాం అని కూడా చూసుకోవచ్చు. ఒకటే ఏంటంటే, ఎందుకు మీకు ఎక్కువ క్వశ్చన్ కూడా వస్తుంది, ఎందుకు మీరు ఇంత తక్కువకి చేస్తున్నారు అని. ఎందుకు అంటే మనకి ఎక్కువ బ్రాంచెస్ ఉన్నాయి, మనకి నెంబర్ ఆఫ్ పేషెంట్స్ అనేది కూడా ఎక్కువనే ఉన్నారు. సో వీఆర్ నాట్ దగ్గర కొండాపూర్, దిల్సుఖ్ నగర్, బంజారా హిల్స్, హిమాయత్ నగర్, దెన్ కొంపల్లి, కోకాపేట్, ఇంకొకటి ఎస్రామ్ నగర్. టోటల్ 8 బ్రాంచెస్ ఉన్నాయి హైదరాబాద్లో. ఏపీలో వైజాగ్, విజయవాడ ఉంది, బెంగళూరులో కూడా. మా ఊర్లో ఉందా వైజాగ్ లో? మాది వైజాగ్. ఓకే, వైజాగ్ లో కూడా ఆల్మా మిషన్స్, అన్నిట్లలో మనది ఆల్మా యూఎస్ఎఫ్టీ అప్రూవ్డ్. కానీ ఆల్మా చాలా ఎక్స్పెన్సివ్ మిషన్స్ కదా, అవునండి, కంప్లీట్ గా యూఎస్ బేస్డ్. yes. సో నాకైతే మీరు ఏం చేస్తారో తెలీదు, నేను చాలా ట్రస్ట్తో లేయర్స్కి వచ్చాను. Okay. బికాజ్ మా కజిన్స్ కూడా ఇక్కడ ట్రీట్మెంట్ అంటే ఫేస్ ట్రీట్మెంట్స్ కానీ స్ట్రెచ్ మార్క్స్ కానీ నిజంగా చాలా చేంజెస్ కనిపించింది. సో మరి నాకు కూడా అంతే హోప్తో అప్పర్ లిప్ అండ్ చేంజ్. యూ విల్ బి వెరీ హ్యాపీ. నాకు మళ్ళీ మీరు యాంకర్ కదా, మీరు మళ్ళీ ఒక 3rd or 4th సెషన్కి మళ్ళీ రండి, మళ్ళీ వచ్చి నాకు మీరు మీ పర్సనల్ రివ్యూస్ అనేది ఇవ్వండి నాకు. అయ్యో 100%. ఐ విల్ బి హ్యాపీ టు హియర్ దట్. పక్కా. యా. అండ్ అఫ్ కోర్స్ ఇంకొక విషయం ఐ వాంట్ టు యాడ్ ఆన్, ఇప్పుడు పార్లర్కి వెళ్ళి థ్రెడ్డింగ్ అన్నీ చేయించుకుంటున్నారు అన్వాంటెడ్ హెయిర్కి, ఆన్ అండ్ ఆఫ్ ఓకే అండి, బట్ రెగ్యులర్గా వ్యాక్సింగ్లు, థ్రెడ్డింగ్ ఇలా చేయించుకోవడం వల్ల స్కిన్ సెన్సిటివ్ ఉంటుంది చాలా మందికి. సో దానివల్ల మనకి యునో ఫ్రిక్షన్ ఒక డెవలప్ అవుతుంది వ్యాక్సింగ్ చేసినప్పుడు, ఒక ర్యాష్ లాగా ఫామ్ అవుతుంది. చాలా మంది మన దగ్గరకు వచ్చారు, ఇప్పుడు ఒకటి పోయి దానికి 100కి ఐ మీన్ ఒక ట్రీట్మెంట్ పోయి మనం ఒక 10 రకాల వాటికి మన సమస్యలు గురి తెచ్చుకొని వాటికి మళ్ళీ ట్రీట్మెంట్స్ చేయించుకుంటారు ఇక్కడ. సో దాని బదులు మీరు ఏం చేయాలి, ఒక సరైన పద్ధతిగా హెయిర్ రిడక్షన్ చేయించుకుంటే మీకు బెటర్ కదా. మీరు 1 year వెళ్ళే సలూన్ ఖర్చు మీకు ఒకటేసారి సింగిల్ టైంకి పర్మనెంట్గా సొల్యూషన్ జరుగుతుంది మీకు. ఎస్, ఇది నిజంగానే చాలా మందికి ఇది ఫేస్ చేస్తున్నారు కూడా. మనకి ఏంటి అంటే, అమ్మో హెయిర్ రిమూవ్ రిడక్షన్ అనేది నిజంగా చాలా ఎక్స్పెన్సివ్ ఏమో, లేకపోతే మిషన్స్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది, ట్రీట్మెంట్ 6 sittings 8 sittings అంటే ఖచ్చితంగా పర్ సిట్టింగ్కి ఎంత ఎక్స్పెన్సివ్ ఉంటుందా అని. బట్ మనం ఒక్కసారి కనుక ఇది మనం స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యి చేయించుకుంటే నిజంగానే స్కిన్ సెన్సిటివ్ అయిపోదు, ర్యాషెస్ రాదు, ఎలాంటి స్కిన్ డిసీజెస్ రాదు. ఆ వ్యాక్స్ చేస్తారు, ఆ టైంకి చాలా హీట్ ఉంటుంది, అది వెంటనే వ్యాక్స్ స్ట్రిప్స్తో తీసేస్తుంటారు, థ్రెడ్డింగ్ అయిపోతూ ఉంటుంది. అది అసలు కంప్లీట్గా స్కిన్ అనేది కూడా ఏంటంటే ఆ టైట్నింగ్ కాస్త స్కిన్ లూజ్ కూడా అయిపోతుంది. కరెక్ట్ కదా, చాలా ర్యాషెస్ వస్తుంది, చాలా హార్డ్ అయిపోతుంది. అప్పుడు మన స్కిన్ మనకి ఒక వీక్ అయిన తర్వాత చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది. సో నిజంగా నేనైతే సజెస్ట్ చేస్తున్నాను, ఖచ్చితంగా హెయిర్ రిడక్షన్, హెయిర్ రిమూవల్, పర్మనెంట్ హెయిర్ రిమూవల్ రిడక్షన్ చేయించుకుంటే చాలా చాలా బెస్ట్. 8 sittings ప్రాపర్గా చేయించుకోగలిగితే ఇంకా లైఫ్ టైం మన స్కిన్ మనకి చాలా బ్యూటీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, పదండి చేద్దాం. పదండి చేయించేసుకుందాం, నేనైతే రెడీగా ఉన్నాను, వెరీ ఎక్సైటెడ్. చూసారు కదా, లైవ్లో అయితే మనం ట్రీట్మెంట్ ఎలా చేస్తున్నారు, దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, మన స్కిన్ ఎంత బ్యూటీగా ఉంటుంది, ఎంత టైట్నింగ్ చేసుకోవచ్చు. అండ్ అలానే కాకుండా మన ఫేస్ మీదే కాకుండా ఎంటైర్ మన బాడీ మీద కూడా స్ట్రెచ్ మార్క్స్, ఎక్కువగా వెయిట్ లాస్ అయిన వాళ్ళు కానీ, ఆఫ్టర్ కన్సీవ్ అయిన ప్రెగ్నెంట్ ఉమెన్స్ కానీ, ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా స్ట్రెచ్ మార్క్స్ ఉంటుంది. ఫీమేల్ అనే కాదు, మెయిల్కి కూడా ఇలా ఉంటుంది వెయిట్ లాస్ అయ్యేటప్పుడు. బట్ ఓన్లీ ముడతలు అనేది మన ఫేస్ మీద, మన బాడీ మీదే కాకుండా మన హ్యాండ్స్ మీద కూడా ఆఫ్టర్ 45-50 ఏజ్ దాటిన తర్వాత కూడా ముడతలు వచ్చేస్తూ ఉంటుంది. లేకపోతే యంగర్ పీపుల్లో కూడా ఈ మధ్య చాలామందికి అలా కూడా వస్తున్నాయి. సో అలాంటి ఏ ప్రాబ్లమ్స్ లేకుండా, స్కిన్ డిసీజెస్ లేకుండా సూపర్గా ట్రీట్మెంట్ అయితే లేయర్స్లో చేస్తున్నారు. కాబట్టి లైవ్లో మీకు ట్రీట్మెంట్ కూడా చూపించేసాను. కాబట్టి మీరు ఎవరైనా సరే అలా చేంజ్ చేసుకోవాలన్నా, అలా ఫేస్ ట్రీట్మెంట్స్ చేసుకోవాలన్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి.